సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఎంకే గైస్. ఈరోజు ఏంటంటే మనకి జేఎన్టీయూకే సిలబస్లో అయితే మనకి ఎంపీఎంసీ అనే సబ్జెక్ట్ ఉంది ఈసీ వాళ్ళకి. సో మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట సబ్జెక్ట్ వచ్చేసరికి. ఇందులో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇవి వచ్చేసరికి కొద్దిగా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవి మాత్రమే ఎగ్జామ్కి వస్తాయని నేను చెప్పను. సో మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో సో వాటితో పాటుగా వీటిని కూడా చదువుకొని వెళ్ళండి. సో ఇవి మాత్రమే చదువుకొని అయితే వెళ్ళొద్దు, బికాజ్ క్వశ్చన్ ఏ టైంలో ఏ సెట్ ఇస్తాడో తెలియదు. సో ఇవి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఇవి చదువుకొని తర్వాత వేరే నెక్స్ట్ చదువుకోండి. సో ఇదేంటంటే మనకి ఈ మెయిన్గా ఈ ఎంపీఎంసీ అనే సబ్జెక్టు పాస్ అవ్వాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది డయాగ్రామ్స్. సో మనకి ఇందులో అయితే డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉన్నాయి. సో ఆర్కిటెక్చర్స్ కానీ 851 ఆర్కిటెక్చర్ కానీ 806 ఆర్కిటెక్చర్ కానీ, సో మనకి ఇట్లా చాలా ఉన్నాయి. సో ఎంపీఎంసీ అనేది పాస్ అవ్వాలంటే మనకి ఫస్ట్గా రావాల్సింది డయాగ్రామ్స్. మీకు థియరీ రాస్తే పాస్ చేయడం ఎంపీఎంసీలో. సో ఫస్ట్ అయితే డయాగ్రామ్స్ నోట్ చేసుకొని డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో డయాగ్రామ్ వేసి దానికి కొద్దిగా డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే థియరీ రాసి దాన్నే కొద్దిగా ఎలాబరేట్ చేసి చాలు, సింపుల్గా పాస్ అయిపోవచ్చు ఎంపీఎంసీ సబ్జెక్టు. సో ఇంకోటి ఏంటంటే రాసేది ఏదో కొద్దిగా క్లియర్గా ఉండేటట్టు రాయండి డయాగ్రామ్ గురించి. అది రాస్తే చాలా ఎంపీఎంసీ ఈజీగా పాస్ అవుతారు. బికాస్ సో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో డయాగ్రామ్స్ కనుక కొంచెం నీట్గా వచ్చి ఇవన్నీ చేస్తే కనుక ఎంపీఎంసీ అనే సబ్జెక్ట్ చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. సో ఇదన్నమాట ఎంపీకి ప్రజెంటేషన్ బాగా చేయండి, డయాగ్రామ్స్ బాగా వేయండి, డయాగ్రామ్స్ పెన్సిల్తో వేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ రైటింగ్ బాగా నీట్గా మెయింటైన్ చేసుకోండి. సో ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మెయిన్ బేసిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి చూసుకొని ఫస్ట్ తర్వాత వేరే చూసుకోండి. సో ఇది నా సజెషన్. సో ఇదిగా వీడియోకి కింద డిస్క్రిప్షన్లో అయితే మన మెటీరియల్స్ లింక్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా మెటీరియల్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.